డీటెయిల్స్ చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి ఇతర ఉన్నత అధికారులు హాజరయ్యారు. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. 456 కోట్ల రూపాయలతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల వెల్లడించారు. కరపత్రికలో పోలవరం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే, పోలవరం గురించి విషపు రాతలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో సైతం 3 సార్లు ముచ్చటగా 3 తేదీలు పోలవరానికి చెప్పి ఆఖరికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉండి ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాటలు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అంటే పోలవరాన్ని ఒక కలగా మిగిల్చినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడడం, అందులోనూ కూడా పర్టికులర్గా పోలవరం సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014, 2019 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వే నిధులు ఎదురు పోలవరానికి ఖర్చు పెడితే ఆ నిధులు 2019, 24లో కేంద్రం రియంబర్స్మెంట్ 3,880 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను కూడా మీరు పోలవరానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాల్ 1033 మీటర్లు నిర్మాణం పూర్తి చేసుకుని దగ్గర 83% ఈరోజు డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయలేని లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే మరి ఆ రోజు మీ హయాంలో 19, 24, 5 సంవత్సరాల కాలంలో 2% మాత్రమే మీరు ఆ రోజు పోలవరం పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. అంటే 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. పోలవరం మరి పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి విధానం మీకు కళ్ళుండి కూడా చూడలేకపోతూ ఉన్నారా? ఇవాళ అర్థం కానిటువంటి స్థితి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని